రైట్ అండి. అంటే మిత్రులంతా గురువులంతా చెప్పినట్టుగా ఇన్ని క్వింటాలు, ఇన్ని కిలోలు, ఇన్ని లక్షల కోట్లకు కొన్నాము, ఇంత చెల్లించాము, ఆ ప్రభుత్వం ఇంత, ఈ ప్రభుత్వం ఇంత, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చేసింది, అంతకన్నా ఎక్కువ మేము చేసాము, ఈ రెండింటి కదా అసలు మీ కేంద్రం నుంచి మేము ఇస్తున్నామని వాళ్ళు. సరే ఈ లెక్కలు ఎలా ఉన్నా వాటి జోలికి పోదలుసుకో, బ్రీఫ్గా మామూలు కామన్ మ్యాన్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను రైతుల తరఫున. ఇక మీరు అన్నట్టు ఒక చిన్న సామెత రూపంలో మళ్ళీ చెప్పి, అస్సలే వర్షాలు లేక బీభత్సంగా ఒక 5 ఏళ్ళు ఎదురు చూసిన రైతుకు ఓ మాదిరి వర్షానికి పులకించిపోతాడు. అవును, అంత మాత్రాన అయిపోయింది అనుకోవద్దు, అసలు మళ్ళీ వర్షం అయిపోయింది. అట్లనే ఈ తెలంగాణ రైతు పరిస్థితి కూడా గత కాలంలో జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి, అంటే మళ్ళీ అనగానే మళ్ళీ వైఎస్ రాజశేఖర పీరియడ్లో బాగా జరగలేదని కాదు, సంతోషపడి తాను సఫిషియెంట్గా ఉన్నామని అనుకుని స్థిమితంగా ఉండే లోపే ఇప్పుడే నేను అనుకోవడం జరిగింది. వారికి కొంత అంతో కొంత టైం కిస్తులు కానీ మక్కజొన్నలకు మాత్రం ఏడిపిస్తున్నారట కంప్లీట్ గా. ఒకవేళ గన్ని బ్యాగులు అంటే 1500 లక్షలు పడుతున్నారట. కొన్ని దిక్కులు జరుగుతుండొచ్చు, ఎక్కువ దిక్కులు జరిగి ఉండొచ్చు. వరంగల్ ఎన్మాముల మార్కెట్ లో జరిగింది, కొన్ని దిక్కులు కాదు. రామూర్తి గారు ఒకటి ఏంటంటే 1500 రూపాయలు అక్కడ ఉన్న బ్రోకర్ గారు అడుగుతున్నారు. అదే విధంగా అక్కడ అట్లాంటి దళాలను మాత్రం చెప్పుతో కొట్టేయాలి సార్. నిజంగా అలాంటి వాళ్ళని ఎవరిని కూడా క్షమించకూడదు. మరి నిజంగా మరి కలెక్టరేట్ అంతా కూడా దగ్గర చూసుకోవాలి సార్ ఇలాంటి అంశాలు. మరి ప్రభుత్వం దీని మీద కేర్ తీసుకోవాలి. సో రైతుకు ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఏ రోజు కూడా తల్లాడుతూనే ఉన్నాడు, మల్లాడుతూనే ఉన్నాడు, గోసపడుతూనే ఉన్నాడు. నమ్మితే గోసపడతామని ఆల్రెడీ చెప్పారు, అయినా కూడా అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ నేనేది ఏంటంటే, రైతు అసలు ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నాడు, నేను ఇంకో భాషలో కూడా చెప్తాను. ఒక పార్టీ వాళ్ళము అన్నం పెట్టేశాం, రైతుకు అన్నం పెట్టాం, తృప్తిగా ఉన్నాడు అంటాడు. ఇంకో పార్టీ వచ్చి అన్నం పెట్టాం, కూర పెట్టాం, అది పెట్టాము, మళ్ళీ ఆయన 5 నిమిషాలు చెప్తాడు. ఇంకో ఆయన పార్టీ వచ్చేసి మేము 3365 మెతుకులు పెట్టాం అంటే విషయం అదే. దాన్ని లెక్కలు చెప్పి గారెడ్డి చేసి ఆయన అన్నం పెట్టాడని చెప్పినా అదే, అన్నం పెట్టా, కూర పెట్టా, సాంబార్ పెట్టా, ఇది పెట్టా, ఈయన భారతం చెప్తాను. ఈయన వచ్చే 250 గ్రాముల టమాటా వేసాను, అదే అన్నమే. కానీ ఆయన తృప్తిగా లేడు కదా. మీరు చేసిన ఆయన చేసిన ఏ లెక్క చేసినా తృప్తిగా లేడు. లేకపోవడం కారణం కొన్ని కొలిక్కి, అంటే మనం పరిష్కరించే సమాజం తీరు, మార్కెట్ తీరు కొన్ని అయితే, అంకిత భావం లేనట్టు ప్రభుత్వాల తీరు. అది ఈ ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం, 1960ల ప్రభుత్వం, 2014 ప్రభుత్వం, ఏదన్నా కూడా ఆ పరిష్కరించలేనటువంటి జాడ్య వ్యవస్థలో ఉన్నాయి ప్రభుత్వాలు. అసలు రైతు సింపుల్గా కార్మికుడు తాను తయారు చేసిన వస్తువుని తను ధర నిర్ణయించుకొని తనకు 2 రూపాయల లాభం ఏదో తెచ్చుకొని, సరే మార్కెట్కి వచ్చినాక దళారులు, మార్కెట్ అతడే డీలర్స్ వాళ్ళు అమ్ముకుంటే లాభాలు వస్తాయి, అది వేరు విషయం. కనీసం మినిమం తన ధరను తాను నిర్ణయించుకోగలుగుతాడు. రైతు ధర ఎవరు నిర్ణయిస్తారు? ఎందుకు నిర్ణయించుకునే స్టేజ్లో ఉన్నా ఇంకెన్నాళ్ళు మార్పు రాదా? ఇప్పుడు ఈ ఎంఎస్పి అంటే గిట్టుబాటు ధర ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి 2369 రూపాయల దగ్గర అయ్యింది. సార్ చెప్పినట్టు అక్కడే అయ్యింది. అది మద్దతు ధర, కనీస ధర డిసైడ్ చేయాలి, ప్రభుత్వం భరించాలక్కర్లేదు అనండి, అది 4000కు వస్తుంది. అంటే రైతు పండించే పంటకి ఆయన ధరను ఆయన నిర్ణయించుకునే ఆయన కానీ ఇంకో వ్యవస్థగా నిర్ణయిస్తే, డిమాండ్ అండ్ సప్లై మార్కెట్లో ఉండేది డిమాండ్ అండ్ సప్లై. అవును, అంతే. అదే పెడుతూ నువ్వు ఒక కనీస మద్దతు ధర పెట్టి వదిలేస్తే ఆటోమేటికల్ రైతు బాటపడతాడు. ఇంకా మద్దతు ధర కోసం ఇంకా పోరాటాలు జరుగుతున్నాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం బిజీ చేసుకుంటుంది. 2300 కాదు, ఇంకా 200 అనగానే 100 రూపాయలు పెంచి కూడా కోట్ల రూపాయలు బాడీని పడుతుంది. అవును, అంటే ఇక్కడ మార్కెట్ని తాను శాసించలేకపోతుంది. ఓపెన్ మార్కెట్లో రూపాయి లాభం వస్తే మార్కెట్ రైతు అమ్ముకోవడానికి ఇప్పటికి కూడా ఉంది, అమ్ముకోవచ్చు అని. కానీ అమ్ముకోవడానికి పోట్లేడు. ఎందుకంటే మార్కెట్ని కమాండ్ చేసే వ్యవస్థలోకి ప్రభుత్వాలు లేవు. మార్కెట్లో 10 రూపాయలు ఎక్కువ ఇస్తే ఎవరికైనా అమ్ముకుంటాడు ఆయన. మరి అమ్ముకోవడానికి ఎందుకు పోవట్లేదు? అక్కడ ఫెసిలిటీస్ లేవు, అక్కడ వ్యవస్థ కంట్రోల్ ఫెసిలిటీస్ లేవు, వ్యవస్థ కంట్రోల్ లేదు. మిగతా వాళ్ళ దగ్గర బ్రోకర్లు, లోఫర్లు, డాఫర్లు అంతా కూడా డామినేట్ చేసి. నేను మీ మాట కట్టొచ్చా? నేను సోషల్ మీడియాలో చూసాను, అందరూ వినండి. ఇది మామిడికాయలు తను పండించుకుని అమ్ముకుంటుంది ఒక మహిళ. తన సొంత పంటలోంచి వచ్చిన మామిడికాయలు అమ్ముకుంటుంది. అది కూడా రైతే, ఆమె రైతే.
అమ్ముతుంటే నువ్వు అట్లా తక్కువ ఎందుకు ధరకి ఎందుకు అమ్ముతావు అని చెప్పేసి మొత్తం ఉన్న వ్యాపారులందరూ ఆమె మీద కొట్టడానికి వచ్చారు. అది అట్లా ఇది ఇలా ఉంది పరిస్థితి. అంటే నా పంటని నేను సొంతంగా అమ్ముకునే పరిస్థితి కూడా నాకు లేదా? చెప్పిన ఓపెన్ మార్కెట్ ప్రభుత్వ ఆధీనంలో లేకుండా పోయింది. దీని బలవుతున్న కొద్దీ ఈ ఓపెన్ మార్కెట్ని మనం సిస్టమేటిక్ చేద్దామన్న ఆలోచన వదిలేసి మినిమం ఆయన కనీస ధర ఇచ్చి బతికిద్దామన్న ఆలోచన చేసి ఉండవచ్చు. సరే, అది కూడా మంచిదే. కానీ అయినా కూడా రైతు ఇంకా గోసపడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ వ్యవస్థలు ఏంటంటే ఫస్ట్ గుర్తింపు, పంట పలానా కాడు ఉందనేది గుర్తింపు కావాలి ఫస్ట్. ఇది అలసత్వం. నా దగ్గర పంట ఉందని నన్ను ప్రభుత్వం గుర్తించి నా ఊరికో నాకు టోకెన్ ఇవ్వడానికో ప్రైవేట్ సంస్థలు కూడా ప్రభుత్వం మీద ఆధారపడాలి పంటల గురించి. సౌండ్ పెట్టండి అబ్బా. పరిస్థితి రావాలి. ఏమన్నా అలాంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ప్రభుత్వమే రైతుల దగ్గర మంచి మద్దతు ధర కొనుక్కొని అదే విధంగా అది ప్రైవేట్ కు అమ్మి ఆ వచ్చిన లాభంలో కూడా రైతులకు షేర్ ఇచ్చి ఒక సిస్టమేటిక్ గా ఉన్న ఆర్డర్ ప్రకారం ఉంటే రైతులు హ్యాపీగా ఉంటారు. అదే విధంగా ఉండాలి లేవు కదా అని చెప్పి ఉన్న వ్యవస్థ గురించి దాని గురించి మాట్లాడుతున్నారు. నేను అనేది అంటే టోకెన్ ఇచ్చే గుర్తింపు నా దగ్గర నా ఊర్లో, నా గూడెంలో, నా గ్రామంలో నా ఇంత పంట పండింది అని ప్రభుత్వానికి తెలియజేయడం, లేదా ప్రభుత్వం గుర్తించి టోకెన్ ఇవ్వడం, ఆ లారీ ఆ కాంటా ఏదో బయలుదేరి రావడానికి ఫస్ట్ మొదటి ఉన్న ఊరిని దాటేసి మన ఊరికి రావడానికి, నా ఊరి గూడెం చివరికి ఉన్న గూడెం రావడానికి, ఇదంతా ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్. అవును. ఈలోపు పుణ్యకాలం అంటే మీరే అన్నారు, రబీ యాసంగి పంట వచ్చి 45 రోజులు. అదే అంటున్నా. వేసవిలో ఏమొస్తుందండి? ఈదురుగాలులు, అకాల వర్షం వస్తుంది, వడగళ్ళ వాళ్ళు వస్తుంది. అంటే వాతావరణాన్ని కూడా గెచ్చేయలేని విధానంలో వస్తుంది. ఎంతమంది పోలేదు, ఎన్నిసార్లు జరగలేదు ఈ 15 రోజుల్లో. మరి దానికి ఎవరు బాధ్యులు, ఎవరిస్తారు రైతుకు? మరి అక్కడి నుంచి ప్రారంభిస్తే టోకెన్ వచ్చింది. టోకెన్ వచ్చిన తర్వాత లారీ కాంట వచ్చిందా అంటే నమ్మకం లేదు. వచ్చిందా? ఇప్పుడే చెప్తున్నారు మన దగ్గర గన్ని బ్యాగులు ఉండవు. అందులో ఉండాలంటే మనమే కాదు, సామాజిక వ్యవస్థలో మనమే. ఒక గవర్నమెంట్ ఆఫీస్ పోతే అన్నానికి దండం పెడతావు, 100 రూపాయలు తీసుకుని పని చేయమని అంటాం. ఎందుకంటున్నావు? పని అవ్వాలి, ఆతృత. వాడు పోయి గన్ని బ్యాగులు కొనుక్కుంటాడు. ఎందుకంటే అసలుకే మోసం వస్తుంది, వర్షం వస్తుందో తెలియదు, మరి డబ్బులు పడతాయో తెలియదు, ఇయాలో రేపు ఇంకేదన్నా వచ్చిందంటే బిల్లులు ఆగిపోతాయో తెలియదు, నమ్మట్లేరు. సో ఇన్ని వ్యవస్థ అంటే ప్రతి వ్యవస్థ ప్రతి దగ్గర ప్రాబ్లమే ఉంది. గన్ని బ్యాగులు పడితే ఇక చిల్లకి మిల్లర్ దగ్గరకు పోవాలి, ట్రాన్స్పోర్టేషన్ పెద్ద ప్రాబ్లం. ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు ఎవరు పెట్టట్లేరు. వీళ్ళు బిల్లు ఒకవేళ లారీ ఎక్కడో నడి రోడ్డు మీద దొరికించుకొని ఆర్టీఓనో ట్రాఫిక్ పోలీసో దొరికించుకొని బలవంతంగా షెవ్ పట్టుకు తీసుకొని లారీ ఆయన గొప్ప చెప్తే ఆడ కాంటా ఎక్కేది ఎక్కువ, ఎక్కిన కాంటా తీసుకొచ్చి మిల్లర్ దగ్గరనో ఎఫ్సీఐ దగ్గర లైన్లో పెడితే 3 రోజులకు 15 రోజులకు అన్లోడ్ అయ్యేది గ్యారంటీ లేదు. ఎన్ని లోపాలు, చిన్న చిన్న లోపాలు, పెద్ద లోపాలే ఇవన్నీ కలిసి అంటే క్యాన్సర్, క్యాన్సర్, షుగర్ ఇట్లాంటి వ్యాధులు ఇవన్నీ ఒక్కొక్కటి రైతు ఆగమైపోతున్నారు. ఒక వ్యాధితో కాదు, ఇన్ని రకాల వ్యాధులతోటి. మిల్లర్ దగ్గర పోయినాక అక్కడొక వ్యవస్థలో లోపాలు. ఆయన నష్టపోతూ నిర్ణయం తీసుకోవాలనుకో, లాభపడుతూ నిర్ణయం తీసుకోవాలనుకుంటాడు. రూల్స్ ప్రకారం 65 కేజీలు ఇవ్వాలి కింటాకు, ప్రభుత్వం 65 కేజీలకే డబ్బు ఇస్తుంది. నువ్వు 70 కేజీలు ఇచ్చినా డబ్బులు ఇవ్వదు, 70 కేజీలు ఇచ్చినా డబ్బులు ఇవ్వదు, 65 కేజీలకే ఇస్తుంది. సో దానికోసం ఆయన ఏం చేస్తాడు? 60 కిలోలో 58 కిలోలు వచ్చేలా లెక్కలు చేస్తాడు. నీ తేమ శాతం బాగాలేదంటాడు. లేదంటే నాకు వచ్చిన రైతు దగ్గర నుంచి పలానా గూడ నుంచి వచ్చిన మొత్తం కూడా ఎండకి ఎండిపోయి 100 కిలోల బస్తాకి 68 కిలోలు మాత్రమే డబ్బు గవర్నమెంట్ కడుతుంది. అంటే దాదాపుగా అవుట్పుట్ ఇచ్చే రైస్. నువ్వు వడ్లు తీసుకున్న తర్వాత తౌడి నీకే ఇస్తుంది, మళ్ళీ మిల్లర్కే ఇస్తుంది, పొట్టు ఆయనకే ఇస్తుంది. ఇవన్నీ లెక్క తీసి సంథింగ్ లెక్క చేసి 65 కిలోలు 67 అంట సార్ అంటున్నారు. 67 నాకైతే 68 అనేది తెలిసింది. 1 కిలో అటు ఇటు, సరే ఎన్నో అన్ని కిలోల. నువ్వు 70 చేసి ఇచ్చినా తీసుకోదు, వాళ్ళంతా ఎవరు ఇయ్యరు అట్లా అమాయకంగా. ఇక్కడ ఇక దీనికి వంకలు అంటే ఈ ఇక్కడ వచ్చిన లారీ లోడ్లో తేమ ఎక్కువ ఉంది, ఎందుకు వర్షం వచ్చిందో తడిసిందో, ఎండకు ఎండిపోయి నూనె ఎక్కువ వస్తుంది కాబట్టి నాకు వద్దు, అట్లా ఆలస్యం చేస్తాడు. ఇట్లా ఆలస్యం చేస్తే మిల్లరు 100 లారీలు వచ్చే బదులు 50 లారీలు వచ్చి ఉంటాయి. ఇదంతా ప్రాసెస్ పోతూనే ఉంది, లేట్ అయ్యి ఇంత వ్యవస్థలో. ఇకపోతే ఇక్కడ జరిగింది నేను తెలుసుకుంది, మొన్న తెలుసుకుంది ఏంటంటే, నిన్న 5 రాష్ట్రాల ఎన్నికలప్పుడు ఇక్కడికి వలస వచ్చిన అమాలి, ఒరిస్సా అండ్ పశ్చిమ బెంగాల్, బీహార్ వాళ్ళంతా వెళ్ళిపోయారంట. అమాలి లేరని ఒక రీజన్ చెప్తున్నారు. ఎంత చూడండి రాజకీయం. అంటే
అంటే కొంత రీజన్ అది కరెక్ట్ కాదు. కొంచెం ఉంది నేను ఉంది, అదే అంటున్నాను. తప్పేం కాదు. ఎందుకంటే ఇక్కడ మనం వేరే రాష్ట్రాల్లో ఇక్కడ నుంచి బతుకుతున్నారు మనం. ఇక్కడ వాళ్ళంతా డైవర్ట్ అయిపోయారు. అంటే ఇక్కడ ఒకప్పుడు అమాలి ఈ రోజు రైతు అయ్యాడు, అది వేరే విషయం. కొన్ని ఉన్నాయి, అట్లాంటివి కూడా ఉన్నాయి. సరే, అంత లోతుకి వెళ్ళాల్సిన లేదు మనం. ఇట్లా అమాలి సమస్యలు ఉన్నాయి, ఈ ట్యాగింగ్ సమస్యలు ఉన్నాయి. వీటి ఇంత వ్యవస్థలో కనీస మద్దతు ధర, ఈ కనీస మద్దతు ధర ఎంతవరకు కరెక్ట్ అంటే, ఇక ఆయన పండించే పంటకి ఎంత కూలి పడుతుంది, ఎన్ని నెలలు పని చేస్తాడు ఆ రైతు, పంటకి ఎంత సుమారు 4 నెలలు చేస్తారంటే 4 నెలలు పంట రావాలంటే కనీసం కుటుంబం 3 పని చేస్తారు, ఇద్దరన్నా పని చేస్తారు. 120 days అనుకో. 120 days and 4 ఇద్దరు months. భార్య భర్త ఖచ్చితంగా పని చేస్తారు. అది ఎకరం, అరెకరం, 10 ఎకరాలు అయినా కూలి. మరి ఈయన జీవితం, ఈయన పంట, ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ జీవితం 30-40 వేలు లేని ఒక ఫ్యామిలీ నడవదు. నువ్వు ఎంత ఉన్నా, ఎంత రైతు, ఎంత గొప్ప రైతు, నేను రైతు ఆదర్శవంతున్నా, ఆయన మళ్ళీ తీసుకొచ్చి ఈ హైదరాబాద్లో పారాయణ గారాయణ చదివించాల్సిందే తప్పించి వాళ్ళ గూడలో చదివిస్తానికి ఇష్టపడాడు. మరి వీటికి మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి రావాలి? రైతు ఆగంగా ఎక్కడికి అవుతాడు? ఈ బిల్లు రేపు మాపు వస్తుందని ఆశగా ఎదురు చూస్తుంటే రాకుంటే అక్కడికి వస్తున్నట్టు వర్షాన్ని చూసుకొని మరి ఈ రోజు ఏం చేశాడు? ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవస్థల మీద నమ్మకం లేదు. ఆ వ్యవస్థను సరిదిద్దాలనేటువంటి ప్రభుత్వాలలో అంకిత భావం లేదు. ఓపెన్ మార్కెట్లో ఇది వచ్చి ఉంటే, ఓపెన్ మార్కెట్, నా వ్యక్తిగత అభిప్రాయం, ఓపెన్ మార్కెట్లో వదిలేస్తే ఈ జాడ్యాలన్నీ ఆటోమేటిక్గా పరిష్కారం అవుతుంది. ఆయనకి ఇష్టం ఉంటే ఆయనే బండి కట్టుకొని ఆయనే తీసుకొని మిల్లుకి అమ్ముకుంటాడు. మార్కెట్ ఇది కూడా ఉంది, కానీ మంచి ప్రైస్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలి, ఆ వాతావరణం క్రియేట్ చేయాలి. రైతు తన రైతును తన నిర్ణయించుకోలేని దుస్థితిలో ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది, ఎన్నేళ్ళు ఉంటుందో మనం చెప్పలేం. నిజంగానే అంటే ఆయన పండించిన పంటకి ఆయనే రేట్ నిర్ణయించుకునే పరిస్థితి. ఎవరో 4 కమిషన్లు నిర్ణయించి ఒక 3 నెలలు 6 నెలలు కమిషన్ నిర్ణయిస్తే వాళ్ళు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పరిస్థితుల్లో ఒక రేటు ఏర్పాటు చేస్తారు. అన్నిట్లో కనిమిట్లే కాదు. నిజంగా కూడా మరి ఇక్కడ ఇటు దేవరకొండ ఈ ప్రాంతం చూస్తే వాటర్ ఫెసిలిటీ వేరు, అట్లా గోదావరి పరికరం చూస్తే వాటర్ ఫెసిలిటీ వేరు, వాళ్ళకు వచ్చిన అవుట్పుట్ వేరు, వాళ్ళ క్వాలిటీ వచ్చి వేరు, వీటికి కూడా ఒకటే ధర. ఇక్కడ అవుట్పుట్ కంటే కూడా ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది డెఫినెట్లీ. సో ఇన్ని ఉన్నాయి. అసమర్థతమైనటువంటి విధానాల వల్ల ఈ వ్యవస్థలోకి రైతు అన్యాయం అయిపోతాడు. రైతు అనేవాడు ఒకడు ఉండేవాడు అనే రోజులు చదువుకోండి వస్తే సినిమా డైలాగులు మరి విన్నాం, కానీ ఇప్పుడు చూడబోతావా? మరి ఏం తింటారు? గడ్డే జనం తినేది ఏం చేస్తారా? చిన్న చిన్న కంక్లూజన్ ఏం లేదు, పెద్దదే ఇది. కాకపోతే వారు చెప్పింది మీరు చెప్తారు కానీ నేను ఆయన అడిగిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. నాయుడు గారు, ఫైనల్గా చెప్పండి, నిజంగానే ఈరోజు రైతు అనే మీరు ఒక రైతే కదా, మరి మీరు పండించిన పంటకి మీరు రేటు నిర్ణయించుకునే పరిస్థితులు మనం చూస్తామా సార్? ఈ జనరేషన్లో కానీ నెక్స్ట్ జనరేషన్లో కానీ చూసే పరిస్థితి ఉందంటారా? సరే, అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అంటే కాదు సార్, మరి ఈ సబ్జెక్టు గత 100 ఏళ్ళుగా నడుస్తుంది కదా సార్. సమస్య పరిష్కారం అదే కానీ చేయలేవు. శ్రావణ్ గారు ఒక చిన్న సూచన ఏదో చేసినట్టున్నారు. ఏంది ఇప్పుడు ఈ ఎంఎస్పి లేకుంటే ప్రభుత్వాలు కొనడము ఇదంతా ఈ ప్రాసెస్ కాకుండా రైతు పండించినటువంటి పంటను స్వేచ్ఛగా ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి తీసుకెళ్లి అమ్ముకోవాలనేటువంటి సూచన చేశారు కదా. అంటే నాకు కొద్దిగా సౌండ్ ఏదో క్లారిటీ రాలేదు. ఆ వ్యవస్థలో ఉంది, కానీ అందులో వ్యవస్థ లోపాలు ఉన్నాయి కాబట్టి ఆ ఓపెన్ మార్కెట్ పోవట్లేడు రైతు అని అన్నాను. ఓపెన్ మార్కెట్ లో రైతు చేసుకోలేడనే కదండి ఇప్పుడు. అదే అక్కడ పోలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. ఒక్క నిమిషం, మొన్న మోడీ గారు ప్రవేశపెట్టిన